ప్రభుత్వ పథకం ఉన్నా ఇంటింటికి సురక్షిత త్రాగునీరు అందని పరిస్థితి. త్రాగునీటి కోసం బావులనే ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వ పథకం ఉన్నా ఇంటింటికి సురక్షిత త్రాగునీరు అందని పరిస్థితి ఏర్పడింది. త్రాగునీటి కోసం బావులనే ఆశ్రయించాల్సిన దుస్థితి. ఫ్లోరైడ్ భయం వెంటాడుతున్నా పట్టించుకునేవారు లేరంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం ఆశపల్లి గ్రామంలో నెలకొన్న త్రాగునీటి సమస్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో మిషన్ భగీరథ నీరు సక్రమంగా అందడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో సుమారు 50 కుటుంబాలు 2 బావుల నీటిపైనే ఆధారపడుతున్నామని తెలిపారు. త్రాగడానికి సురక్షితమైన నీరు అందకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బావుల నీటిని వినియోగిస్తున్నామని వాపోతున్నారు. బావుల నీటిలో ఫ్లోరైడ్ అధికంగా ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ నీటిని దీర్ఘకాలంగా వినియోగించడం వల్ల గ్రామంలో కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలు పెరిగాయని చెబుతున్నారు. కిడ్నీ వ్యాధులతో 4 మృతి చెందారని, పలువురు ప్రస్తుతం డయాలసిస్ చేయించుకుంటున్నారని ఆరోపించారు. ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో మిషన్ భగీరథ పథకం అమలవుతున్నప్పటికీ ఆశపల్లిలో ప్రజలు బావుల నీటిపై ఆధారపడాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. నీటి సరఫరాలో సమస్య ఉంటేనే వెంటనే గుర్తించి పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు. నా పేరు జాదవ్ మోహన్. నేను జైనూర్ మండల్ ఆశపల్లి గ్రామ పంచాయతీ నివాసిని. మా గ్రామంలో 2 బావులు ఉన్నాయి, ఓపెన్ వెల్. అందులో క్లోరైడింగ్ వాటర్ ఎక్కువ ఉండటం వలన ఇప్పటివరకు 4 కిడ్నీ వ్యాధితో మరణించడం జరిగింది. స్వయం గోదిరావు, అత్రం మడవి లచ్చు, ఇప్పుడు కిడ్నీ బాధపడుతూ డయాలసిస్కి నా 2 పోతున్నారు. జాదవ్ సోనాబాయి, తర్వాత కాంబ్లే విశాంబర్. కావున ప్రభుత్వం స్పందించి మా గ్రామ పంచాయతీలోని 2 బావులు ఉన్నప్పటికీ ఫ్లోరైడింగ్ వాటర్ రావడం వల్ల బాగా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ప్రభుత్వం స్పందించి మాకు మినరల్ వాటర్ ప్లాంట్ మంజూరు చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాను.